నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. చైనాకు చెందిన టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో శాస్త్రవేత్తలు ఒక కొత్త రకం బ్యాక్టీరియాను కనుగొన్నారు. నైలియా టియాంగాంగిన్స్ అని దీనికి పేరు పెట్టారు. 2023 జూన్లో భూమికి తిరిగి వచ్చిన షెంజౌ 15 అంతరిక్ష యాత్ర సమయంలో టియాంగాంగ్ స్టేషన్ లోపల ఉపరితల నుండి సేకరించిన సూక్ష్మజీవుల నమూనాలలో ఇది దొరికింది. ఈ కొత్త సూక్ష్మజీవి గాలిలో బతికేది. చిన్న చిన్న బీజ కణాలను తయారు చేసుకునేది. దండం ఆకారంలో ఉండే బ్యాక్టీరియా. తక్కువ ఎత్తులో భూమి చుట్టూ తిరిగే టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో కొత్త జాతిని కనుగొనడం ఇదే మొదటిసారి. భూమిపై కనిపించే నైలియా సర్క్యులెన్స్ అనే బ్యాక్టీరియాకు ఇది చాలా దగ్గరగా ఉంటుంది. అయితే అంతరిక్షంలో ఉండే ప్రత్యేక పరిస్థితులకు తగ్గట్టుగా దీనిలో కొన్ని మార్పులు ఉన్నాయి అని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండేటప్పుడు సూక్ష్మజీవులు ఎలా ప్రవర్తిస్తాయో తెలుసుకోవడం వ్యోమగాముల ఆరోగ్యానికి, అలాగే అంతరిక్ష నౌకలు సరిగ్గా పనిచేయడానికి చాలా ముఖ్యమని పరిశోధకులు అంటున్నారు. ఈ కొత్త బ్యాక్టీరియాకు జెలటిన్ను విచ్ఛిన్నం చేసే ప్రత్యేక శక్తి ఉంది. ఆహారం తక్కువగా దొరికే చోట్ల ఇది బాగా ఉపయోగపడుతుంది అని భావిస్తున్నారు. అలాగే ఈ బ్యాక్టీరియాలోని కొన్ని ముఖ్యమైన ప్రోటీన్లలో నిర్మాణపరమైన మార్పులు ఉండడం వల్ల ఇది రేడియేషన్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవడానికి, ఇతర ఒత్తిళ్లను తట్టుకోవడానికి సహాయపడుతుంది అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ కొత్త బ్యాక్టీరియా అంతరిక్ష వాతావరణంలోని విపరీతమైన పరిస్థితులకు అలవాటు పడింది అని, అక్కడ బ్రతకడానికి అవసరమైన మార్పులను చేసుకుంది అని ఈ పరిశోధన చెబుతోంది. అయితే ఈ కొత్త బ్యాక్టీరియా టియాంగాంగ్ వ్యోమగాముల ఆరోగ్యానికి ఏదైనా హాని చేస్తుందా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. అంతరిక్ష కేంద్రాలలో ఏ బ్యాక్టీరియా జీవిస్తుందో అధ్యయనం చేయడం, అంతరిక్ష నౌకలలో కాలుష్యాన్ని ఎలా నివారించాలో తెలుసుకోవడానికి చాలా అవసరం. అంతరిక్షంలో కొత్త జీవులను కనుగొనడం ఇదే మొదటిసారి కాదు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కూడా గతంలో అనేక కొత్త బ్యాక్టీరియా జాతులు గుర్తించబడ్డాయి. వీటిలో మార్స్ పై వ్యోమగాములు పంటలు పండించడానికి సహాయపడే బ్యాక్టీరియా కూడా ఉంది. ఇటీవల నాసా యొక్క శుభ్రమైన గదులలో కూడా గతంలో తెలియని 26 కొత్త బ్యాక్టీరియా జాతులు కనుగొనబడ్డాయి. ఈ ఆవిష్కరణలు అంతరిక్షంలో జీవం ఎంత విభిన్నంగా ఉంటుందో, ఎలా మనుగడ సాగిస్తుందో అర్థం చేసుకోవడానికి కొత్త అవకాశాలను ఇస్తున్నాయి.